వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఫస్ట్ నుంచి కూడా పాంప్లెట్ కన్నా దారుణమైంది సాక్షి పత్రిక. చిన్నపిల్లలు ఇంట్లోనూ పార్కుల్లోనూ ఆడుకునేది వీడియో గేమ్ అంటారు. అలాంటిది ఒక సాక్షి ఛానల్. వీళ్ళకి ఆ రెండే ఉన్నాయి. మరి గత 2 రోజుల క్రితం సాక్షి ఛానల్లోనూ, ఒక వారం రోజుల క్రితం సాక్షి దినపత్రికలోను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో పాటు షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ గారు, ఎవరో షాడో ఎమ్మెల్యే. మరి ఈ యొక్క దినపత్రికలను కానీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిని కానీ, ఛానల్ కానీ మేము ఒకటి అడుగుతున్నాం. ఆళ్ళ నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది షాడోలను పెట్టుకున్నాడు వెనకాల, ఎంతమంది దగ్గర ఏ రకంగా దోసుకున్నాడు? మేము పేర్లు చెప్పం, మాకు అనవసరం. ఒక వ్యక్తి గురించి ఇక్కడ అడిగాడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎంతమందిని పెట్టుకుని ఎంత హవా సాగించాడో ఆయన మాకు తెలిసిన విషయమే. మరి ఆయన ఏమంటున్నాడు? ప్రతి దాంట్లోనూ కూడా పర్సంటేజీలు, లంచాలు అని అంటున్నాడు. అయ్యా, ఆళ్ళ నాని గారికి మేము ఒకటే చెప్తున్నాం. 482 లెటర్లు ఇచ్చాం మేము. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్సైజ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎండోమెంట్ కానీ, కార్పొరేషన్ కానీ, ఇరిగేషన్ కానీ ఒక్కడి దగ్గర మా ఆఫీస్ నుంచి కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ టీ తాగారంటే నా చెప్పట్టు కొట్టండి. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నీ 5 సంవత్సరాల్లో 4 సీఎల్ దగ్గర ఎంత తీసుకున్నావు? నా దగ్గర ఉంది. 4 సంవత్సరాల్లో నా దగ్గర ఉంది. రుజువుతో అడ్డకలు ఆడిపోయారు వాళ్ళు. మేము ఎవరి దగ్గర టీ తాగలా. నీతి నిజాయితీల గురించి మీ యొక్క పత్రికలు, మీ యొక్క నాయకులు చెప్తే సిగ్గుచేటది. ఈ రోజున ఆళ్ళ నాని గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కోవట్టుగానే పంపిస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశంగా కాదు. ఏం పీకుదామని ఆళ్ళ నాని గారు ఇక్కడికి వస్తున్నాడు? ఎవరున్నారయ్యా నీ వెనకాల? మొన్నే నేను చెప్పా, అసలు ఎవడున్నాడు? ఒక డివిజన్ వైపు తీసుకురా, రేపు మీటింగ్ పెట్టి నువ్వు పార్టీలోకి వచ్చే ముందు ఒక్కడు లేరు. ఎంతమంది ఇల్లులు కూల్చావయ్యా నువ్వు? అధికారం వచ్చిన 10 రోజుల్లోన నిరుపేదల కామన్ సైట్లలోనూ, మున్సిపల్ స్థలాల్లోనా కళ్ళు పోయినయా? ఎంతమందికి ఇచ్చావయ్యా కామన్ సైట్లు? ఇరిగేషన్ స్థలం మీద యాదవులకు ఇవ్వలేదా? 50 లక్షల రూపాయలు పెట్టి నిధులతో పెట్టుకుంటే, కళ్యాణ మండపం కట్టుకుంటే సిగ్గు సరం లేకుండా ఓపెన్ చేయడానికి వెళ్ళలేదా? ఎన్నికల ముందు 10 మంది కులాల వారికి నువ్వు ఇచ్చిన కామన్ సైట్లు కాదా? ఇవన్నీ చూడట్లేదా? నువ్వు పార్టీలోకి వస్తే మా యొక్క ఇల్లులు కూలిపోయిన వారి సంగతే వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం? వాళ్ళకి ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు చెప్పాల్సిందే ఇది. ఎందుకంటే సిగ్గు శరం లేదేంటయ్యా? మేము 5 సంవత్సరాలు అయ్యా, 5 సంవత్సరాలు గడ్డి తిన్నాం. 5 సంవత్సరాలు ఏ రోజు దేహే అని నీ దగ్గరికి రాలా? ఎవడన్నా వచ్చాడా? తెలుగుదేశం పార్టీ ఆఫీసు బడేరు చంటి గారు కోటలో నుంచి ఎవరన్నా తీసుకెళ్ళగలిగావా? 5 సంవత్సరాలు ఎవరన్నా తీసుకెళ్ళగలిగావా? అదిరించి బెదిరించి ఇందాక సోదరులు దాసరాంజలు చేసినట్టు నన్ను 50 సార్లు హౌస్ అరెస్టులు, స్టేషన్ అరెస్టులు, బైండ్వర్లు ఎన్ని చేసావయ్యా? దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీలోనూ ముందు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసావు, డిప్యూటీ సీఎం చేసావు, హెల్త్ మినిస్టర్ చేసావు, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేసావు. ఏముంది నీ దగ్గర? 2004లో గెలవ ముందు ఏముంది నీ దగ్గర? ఈరోజు ఎన్ని వేల కోట్లు ఉంది. మేము అవన్నీ అరగట్లా. మా కార్యకర్తలకి, నీ వల్ల నష్టపోయిన బాధితులకి క్షమాపణ చెప్పి నువ్వు తెలుగుదేశం పార్టీలోకి రా. అప్పుడు ఏదన్నా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది, మాకు సంతృప్తికరంగా ఉంటుంది. ఏదో ఎవరికో ఒకరిద్దరికి క్షమాపణ చెప్తే కాదు. నీ వల్ల ఎంతమంది నాశనం అయిపోయారయ్యా? ఎంతమంది నాశనం అయిపోయారు? అవన్నీ కూడా నువ్వు గుర్తుంచుకో. చాలా మంది అంటున్నారు, పత్రికలో చూసా ఇందాక, ఏది సాక్షి ఛానల్లో, ఆయన గాన ఆళ్ళ నాని గారు వస్తే కంప్యూటర్ ప్రసాద్కి మనుగోడు ఉండదు. ఛే, కంప్యూటర్ ప్రసాద్ ఏంటి? కంప్యూటర్ ప్రసాద్ మేమేమన్నా చెత్తనా కొడుకులు, దమ్ము ధైర్యం సత్తాలు నిన్నా కొడుకులు వస్తే ఆళ్ళని ఆడి సాగిస్తాం. ఇక్కడ పార్టీలోకి వస్తే మేము దమ్ము ధైర్యంలో అమ్మాబాబు పుట్టాం కాబట్టి ఒకవేళ అధిష్టానం కండవ వేసినా ఒక్కలాగా అలా కూర్చోవలసిందే తప్ప బయటికి తిరగనిస్తావా? ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఇటీవల నియమింపబడినటువంటి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. నా పేరు దాసరి ఆంజనేయులు. ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలని, కార్యకర్తల మనోభావాలని ఒకసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అంతకుముందు కూడా ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా పార్టీ కమిట్మెంట్తో పార్టీ భావజాలాన్ని బేస్ చేసుకుని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని ఇబ్బందులు పడినా సరే పార్టీ మా ప్రాణంగా భావించేటటువంటి కార్యకర్తలు ఇవాళ ఏలూరులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున వారి అభిప్రాయాలను గతంలో సోషల్ మీడియా ద్వారా, మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికాముఖంగా కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం ఏలూరులో చాలా కీలకంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాన్ని నేను ఇంతవరకు మాట్లాడలేదు. వాళ్ళ అభిప్రాయాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి ఈ పరిస్థితి ఏ పరిణామాలకు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఎస్సీ ఆలూరు రవి అనే వ్యక్తి ఉన్నాడు. బుజ్జి గారు ఒక ఇంటిని లోన్ తీసుకొచ్చి ఆయన సొంత డబ్బులు చాలకపోతే సొంత డబ్బులు ఇచ్చి మాజీ ఎమ్మెల్యే గారు గృహాన్ని నిర్మాణం చేస్తే, ఈ ఎమ్మెల్యే గారు 2024లో మంత్రి అయిన వెంటనే మరి ఆ ఇంటిని కుప్పకూల్చేసిన సంగతి. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి కార్పొరేటర్ వారింటిని కూడా 20-30 లక్షలు వ్యయంతో కట్టుకున్నది ఏదో వంకబెట్టి మరి కూల్చేసిన పరిస్థితి. అదే రీతిగా ఆనాటి నగర అధ్యక్షులు కొల్లేపల్లి రాజు గారు, జంపా సూర్యనారాయణ గారు మరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న షాపుల్ని ఏదో సాకుతో నిర్దాక్షిణ్యంగా కొలగొట్టారు. అవన్నీ ఎందుకండి? గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చిన సమయంలో మరి రేషన్ డిపోల వద్ద మాస్క్ పెట్టుకుంటేనే రేషన్ అనే ఒక పాలసీని పెట్టారు. అది మేము పుణుకుపుచ్చుకుని 3, 4, 5 డివిజన్లో మరి మేము మాస్కులు కుట్టించి ఆ రోజున సుమారు 5,000 రూపాయలు మాస్కులు కుట్టించి, నేను పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నేను పసుపు గుడ్డతో మాస్కులు పెడితే ఏం చేశారో తెలుసండి నాని గారు? నా ఇంటి మీదకు ఒక జేసీని, ఆర్డీఓని, ఆనాటి పిఓ హరిబాబుని, మున్సిపల్ కమిషనర్ని, తహసీల్దార్ని నేనేదో ఉగ్రవాదం చేసినట్టు, నేనేదో గంజా అమ్మినట్టు, నేనేదో మందు అమ్మినట్టు నా ఇంటి చుట్టూ, నేను ఇల్లేమో అక్కడ 155 డిపోలు పొందుతుంటే నా ఇంటి చుట్టూ అధికారులని, పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఇవాళ నాకు ఇంటిని కట్టుకోవటానికి, నాకు అద్దెకి వెళ్ళటానికి వీల్లేని పరిస్థితుల్లో నువ్వు సృష్టించారు ఆనాటి ఎమ్మెల్యే ఆళ్ళనాని గారు. నాకు ఈ రోజున అద్దెకి ఇవ్వట్లేదు, ఎందుకంటే పద్దాక మా ఇంటికి పోలీసులు వస్తారనే ఏకైక ఉద్దేశంతో ఇటువంటి బాధలు ఇక్కడ పడతా ఉన్నాం. అధినాయకత్వం గుర్తుంచుకోండి. ఈ ఏలూరులో తెలుగుదేశం బడేటి కోటరామారావు చనిపోయిన తర్వాత జెండా మోసే నాయకులు లేరు. కార్యకర్తలందరూ కూడా అనేక రకాలుగా ఏంటి పార్టీ పరిస్థితి అని ఆలోచించే పరిస్థితుల్లో మరి ఆ రోజున అందరం కూడా కలిసి వారి సోదరుడు చంటి గారిని మేము తీసుకొచ్చి నిలబెట్టి ఆ రోజు నుంచి అడుగేసిన కార్యకర్తలు అందరూ కూడా మీరు అన్యాయం చేశారు. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో ఓడిపోయి 10 రోజులు కూడా మీరు లేకపోతే అసలు మీరు ప్రజాస్వామ్యంలో నాయకుడా లేకపోతే స్వార్థపరులా? మేము 5 సంవత్సరాలు పోరాడామండి అధికారం లేకపోయినా. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వస్తే మా ఇళ్ల చుట్టూ పోలీసులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టణానికి వస్తే మా ఇళ్ల చుట్టూ పోలీసులు, కనీసం 50-60 సార్లు 5 సంవత్సరాలు మేము గృహ నిర్బంధానికి గురయ్యాం. మరి ఆ రోజు అన్నిటికీ మూల కారణం మీరు కాదా? మీరు చేసిన వైఫల్యానికి ఏలూరులో వింత వ్యాధి వస్తే అర్ధరాత్రి 12 గంటలకి మేము మా కార్యకర్తలు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ధర్నా చేస్తే లోకేష్ బాబు గారు తెల్లారి 9 గంటలకు వస్తే తర్వాత నువ్వు వచ్చి దాన్ని కూడా కక్షపూరితంగా చూసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు గ్రహించుకోండి. అసలు మరి మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో కనీసం అంతా కలిసి 6 నెలలు అవ్వలేదే. మీరు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక కుటుంబం, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి మీరు. ఇవన్నీ ఎందుకంటే అసలు మీరు ఇవాళ వచ్చి ఎవరిని ఉద్ధరిద్దామని? ఓడిపోయిన మరుక్షణం మీ దగ్గర ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా మిమ్మల్ని నమ్మకోకుండా బయటికి వెళ్ళిపోయారు.
ఈ కార్పొరేటర్ల మీ మీద నమ్ముకుంటే కార్పొరేటర్లు మిమ్మల్ని ఎందుకు వీడి బయటికి వెళ్తారు? వెళ్ళరు. కాబట్టి మీరు కోల్పోయారు. మరి మీ ఆస్తులు కాపాడుకుంటా వస్తున్నారు, లేకపోతే మీకున్నటువంటి మరి నాని గారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మరి సేవ్ చేసుకోవటానికి పార్టీలోకి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏలూరులో మాకు గట్టి నాయకత్వం ఉంది. నాయకుడు మాట వేదంగా భావించే కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా సరే ఆదుకునేటటువంటి మరి నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఏ నాయకత్వంతో మాకు పని లేదు. దయచేసి అధిష్టానం మీకు గుర్తుంచుకోండి. 5 సంవత్సరాల సంఖ్యలలో 5 సంవత్సరాలు మేము ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీని కాపాడుకున్నటువంటి చరిత్ర ఏలూరులో ఉంది మాకు. మీరు గతంలో కూడా ఏ వ్యక్తిని తీసుకొచ్చి మీ గతంలో అంబికృష్ణారిని పెట్టినా మేమందరం కూడా ఆయన నాయకత్వం చేసి బలోపేతం చేశాం. మాకు ఆయన వల్ల ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, చంటి గారిని పెట్టారు. అడుగు అడుగున 5 సంవత్సరాలు మా సొంత పనులు మానుకుని ఆయన తిరిగిన ఇంటికి 5-6 సార్లు మేము తిరిగి ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకుని ఇవాళ దేదీప్యమానంగా గెలిచినప్పుడు కూడా ఇవాళ 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన ప్రజాక్షేత్రంలో మనగలుగుతున్నాడు. ఏదన్నా చిన్న చితక ఉన్నా సరే ఇమీడియట్గా ఆయన పరిగణలో తీసుకుని మా సమస్యలు పరిష్కరించి నాయకత్వాన్ని బలోపేతం చేస్తా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ ఇచ్చినా సరే మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేశాం. బాధుడే బాధుడు, ఇదే కర్మ మన రాష్ట్రానికి ఎన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చిన వాళ్ళ సభ్యత్వంలో కూడా బ్రహ్మాండం వంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళకి మనసు ఏదన్నా, మాకు మనసు, కార్యకర్తలకు మనసు ఏదన్నా ఇబ్బంది కలిగితే గారికి నారా లోకేష్ గారు నమస్కారం అండి. నేను నగర ఎస్ఎల్ నగర అధ్యక్షుడిని. గత ఎమ్మెల్యే ఆల్నాని గారు ఏలూరులో ఆల్నాని గారు టీడీపీ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి అని రూమర్లు అవుతుందండి. అతను ఎందుకు టీడీపీలోకి కష్టపడి దోసుకున్నవాడు మనకెందుకు బాబు అని చెప్పి అందరూ పబ్లిక్ అంతా ఏలూరు మొత్తం చంద్రబాబు నాయుడికి ఆయన మీ అధిష్టానికి చెప్పలేకపోతున్నారు మీరు అని అడుగుతున్నారండి. మేము చెప్పేది ఏంటంటే, గతంలో ఆల్నాని అనే వ్యక్తి మా 21 డివిజన్లో ఒక మాదిగులది ఒక శాఖలాంది పేదవాడికి బడేడి కోటరామారు బుజ్జి గారు ఆయన స్వయంగా ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటాక డబ్బులు ఇచ్చారు. నేను 1,00,000 రూపాయలు ఈయన ఎక్కనే 2019 ఎక్కంగానే రెండో రోజునే నువ్వు పార్టీలోకి వస్తావా రావన్నారు. మొత్తం కొట్టేసుకోమని పేదవాడిల్లు దారుణంగా ఆడు కాలుష్య పడిపోయిందని ఇప్పుడు ప్రజెంట్ మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే పర్లేదండి. ఈ ఆల్నాని వలన అతను కాలుష్య పడిపోయిందండి. 2004 నుంచి 10 సంవత్సరాలు అధికారులు లేకపోయినా మేము టీడీ పార్టీకి కట్టుబడి ఉన్నాయా. మేము ఏ పార్టీకి వెళ్ళా. కోఆపరేటివ్ బ్యాంకులో బడేడు కోటరావు బుజ్జి గారు మా అమ్మగారు నిలబెట్టినప్పుడు అందరూ విత్డ్రా చేసినా మీరు రాజీనామా చేసుకుంటారంటే మేము విత్డ్రా చేసుకోలేదండి. ఎలక్షన్ జరిపించామండి. 10 ఏళ్ళు మేము ఖాళీ కూర్చోం సార్. 2014 మన గవర్నమెంట్ వచ్చిందండి, అయినా మేము ఎలా ఉన్నా సార్. 2019 గవర్నమెంట్ పోయినా మేము ఎలా ఉన్నాం సార్. గవర్నమెంట్ వచ్చినా పోయినా సరే 2024 గవర్నమెంట్ రాగానే పదవ పెట్టి వ్యామోహం పట్టి టీడీపీ వాళ్ళు కలపడు కూడా ఏలూరు నియోజకవర్గం అన్నారు. అలాంటి ఆల్నాని ఎలా వస్తున్నాయి పార్టీలోకి. టీడీపీ వాళ్ళు పశు సొక్కలు కలపకూడదు. అర్ధరాత్రి 12 గంటలకి తెల్లం పక్కలో పడుకున్న వాళ్ళని మా పార్టీ కార్యక్రమం పిలిపిస్తే అర్ధరాత్రి 1 టౌన్ పోలీసులు ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేయించావు నువ్వు. నీకు సిగ్గుండాలి పార్టీలోకి రావాలంటే. టీడీపీ పార్టీ రావాలి నువ్వు వద్దన్నావు కదా. టీడీపీ పార్టీ కలపడుతున్నావు, నువ్వు ఎలా వద్దు టీడీపీ పార్టీలోకి. సిగ్గుసేలా ఉండాలి ఎవరికైనా సరే. ఈ పార్టీలు రావాలంటే సిగ్గుసేలా ఉండాలి. దయచేసి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నామండి, ఏలూరు నియోజకవర్గంలో పేదవాడికి మేము వాళ్ళ ఎస్సీలు అంటే మాదిగ కులం సంబంధించిన వాళ్ళం. మా ఏలూరు నియోజకవర్గంలో ఎస్సీలు మాదిగ పేటలో ఏ పార్టీకి వెళ్ళినా సరే మీరు ఎంక్వైరీ పెట్టుకోండి. ఆల్నాని అనే వ్యక్తి రాకూడదండి. బడేటి చంటి గారు మాకు అధికారం లేకపోయినా 2019 అధికారం లేకపోయినా సరే మమ్మల్ని ఇన్నంటుండి ఆపదన్నా పండగ వచ్చినా మీ సొంతం చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పేదవాడికి ఆనందం పెట్టిన కార్యకర్తలకి అలాంటి వ్యక్తికి మీరు ఇలాంటి సైకోగాన్ని తీసుకొస్తున్నారు సార్ పార్టీలోకి. దయచేసి ఇలాంటి అదవులను తీసుకురాకండి సార్ పార్టీకి. నారా చంద్రబాబు నమస్కారం చెప్తాను. ముందుగా మా అధినాయకత్వానికి కూడా నమస్కారం. నా పేరు కె దేవేందర్రావు, 15వ డివిజన్ ఆంధ్ర అప్పలస్వామి కాలనీ. ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏం సాధిద్దామని వస్తున్నారు. 1. 2, నిర్దాక్షిణ్యంగా 15వ డివిజన్లో మా 10 మంది ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ కాన్సెప్టే కూడు గూడు గుడ్డ. అవి లేకుండా చేసేసి నువ్వు ఏం సాధిద్దామని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారండి మీరు. ఏమండి, ఏలూరులో నేను 32 సంవత్సరాలు జూట్ మిల్లో చేశా.
32 సంవత్సరాలు చేసిన నా పిఎఫ్ అంతా తీసుకొచ్చి ఆ ఇల్లు కట్టుకుంటే నా 32 సంవత్సరాల కెరియర్ నా ఆర్థిక మూలాల మీద కొట్టారే, అలా 10 మంది కడుపులు కొట్టారే, అలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు ఏం సాధిద్దామని తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. అయినా మీరు వచ్చినా ఏం సాధిస్తారు? ఏలూరు 2 జూట్ మిల్లు ఆగిపోయినాయి, 8,000 మంది రోడ్డును పడ్డారు. ఏలూరులో బ్రతకలేని వాళ్ళు ఎక్కడా బ్రతకలేరు అని ఒక సామెత ఉండేది. అలాంటిది ఏలూరులో ఈరోజు ఎవరు బ్రతకలేకుండా చేసావే. ఒక మంత్రిగా ఉండి 2 జూట్ మిల్లు ఆగిపోతే ఏం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మీరు ఏం సాధిస్తారండి? ఏం సాధిద్దామని వస్తున్నారు? 62,000 మెజార్టీతో చంటి గారు గెలిచారు కదా, అంటే నిన్ను ప్రజలందరూ తిరస్కరించారు. తిరస్కరించిన ప్రజల దగ్గరికి నువ్వు వచ్చి ఏం సాధిస్తావు, ఏం చెబుతావు? కాబట్టి మీరు రావక్కర్లా, మీరు వచ్చినా ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. కాబట్టి మీరు అది విరమించుకుంటే మంచిదని నా ఒపీనియన్గా నేను తెలియపరచుకుంటున్నా. నమస్కారం. నమస్కారం అండి. ఏలూరు 37 డివిజను ఇన్ఛార్జి, ఏలూరు జిల్లా సాధికారిక జిల్లా అధ్యక్షుడిని. నా పేరు శ్రీనివాస్ అండి. ఏలూరు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా చిన్న విన్నపం సార్. ఏలూరులో ఆళ్నాని గారికి 16 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తిని నేను. ఆయన చేసే విధానాలు కరెక్ట్గా లేక నేను తెలుగుదేశం పార్టీలో 6 నెలల ముందు రావాల్సి వచ్చిందండి. వచ్చిన తర్వాత బడేటి బుజ్జి గారు అనుకుమాలా తిరుగుతున్నావు, నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళావు అనే సారాంశం పెట్టుకొని నా ఇల్లు 7,500 ఇరిగేషన్ ఇళ్ళు ఉండగా ఏటిగట్టు మీద నా ఇల్లే ఒక్కటి మధ్యలో కూల్చేశారు సార్. దీనికి నేను నాని గారి దగ్గరికి వెళితే నేను మాట్లాడుతున్నానని కొంతమంది చెంచాగాళ్ళకి పురమాయించి వాళ్ళు వస్తారు చూస్తారా అని అన్నారు సార్. వాళ్ళు వచ్చే వెళ్ళే లోపలనే ఇల్లు కూల్చేయటం జరిగిందండి. దీన్ని తెలుగుదేశం పార్టీ మా చంటి గారు కూడా వచ్చారు. వచ్చి దాన్ని పరిశీలించి సరే మనం చూద్దాం, ఇబ్బంది పడద్దు, ప్రస్తుతానికి పార్టీ వాళ్ళు కూల్చే విధానంలో ఉన్నారు అనే దాని మీద జరిగిందండి. ఆళ్ళ నాని గారికి నేను చేసిన సేవ మామూలుది కాదండి. అయినప్పటికీ కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టి రెండు సార్లు కూడా స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. ఇలాంటి తెలుగుదేశం కార్యకర్తగా 6 నెలల ముందు పార్టీలో జాయిన్ అయితేనే నన్ను ఇబ్బంది పెట్టారంటే నాకన్నా సీనియర్లు ఉన్న వాళ్ళు చాలామందిని నేను పార్టీలో ఉండగా చాలామందిని ఇబ్బంది పెడతాను చూశాను నేను. ఇలా పార్టీలోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారండి ఆయన. నా ఇల్లు కూల్చిన తర్వాత నా తల్లికి కనీసం బీపీ షుగరు కూడా లేదండి. అలాంటిది కూల్చిన ఇల్లును చూసుకుంటూ నా తల్లి చనిపోయిందండి. ఆళ్ళ నాని గారు పుణ్యమంట 10 సంవత్సరాలు బతికే నా తల్లి నిర్దాక్షిణంగా ఆ బెంగతో చనిపోయింది సార్. ఇల్లు పోగొట్టుకున్నా సరే నా తల్లిని కూడా ఆళ్ళ నాని ద్వారాగా పోగొట్టుకున్నానండి. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొచ్చి మాలాంటి వాళ్ళని ఇంకా బలి చేయొద్దు సార్. పార్టీ చాలా మీరు మీ వల్ల బ్రహ్మాండమైన పరిస్థితి చంటి గారు కల్పించారు. ఇంత బలమైన నాయకుడిని కాదనుకొని ఎవరినో తీసుకొచ్చి దయచేసి మా పార్టీలో జాయిన్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఆయన చేసిన పనులు కోవర్టు కింద చేరి ఈ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఆ పార్టీలోకి నెక్స్ట్ తీసుకెళ్దామనే ఆలోచనతో ఉన్న వస్తున్నారేమో తెలియదు సార్. దయచేసి మా వినపాన్ని మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నేను 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారి కుమారుడిని. నా ఇల్లు పార్టీలో పనిచేస్తానని బడేటి బుజ్జి గారి మనిషిని అని చెప్పేసి నిర్దాక్ష్యంగా కూల్చివేయడం జరిగింది. ఆ రోజు నేను నాని గారి దగ్గరికి అందరి దగ్గర తిరగడం జరిగింది. ఇల్లు కూల్చొద్దు సార్, అంగన్వాడికి ఇచ్చేయండి అని 10 లక్షలు కూడా తీసుకెళ్ళి నేను అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాను. సార్ నేను అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నానండి, నాకు కూల్చొద్దని చెప్పేసి బతిమాలను. అయినా సరే నిర్దాక్ష్యంగా నువ్వు ఆ డివిజన్లో ఉండడానికి వీలు లేదని చెప్పి వైసీపీ కార్యకర్తలతోనే నా ఇల్లు పోలీసులు పెట్టి కోర్టులో స్టే ఉండగా నిర్దాక్ష్యంగా పడేశారు. అయినా సరే నా తండ్రి గారైనా ఎంత అడ్డపడినా సరే ఆలకించకుండా ఇవ్వండి, నాకు 30 ఇల్లు ఉన్నాయని చెప్పేసి నన్ను అన్యాయంగా పడగొట్టించి ఆ డివిజన్ నుంచి పారదలేరు. 5 కేసులు పెట్టారు నా మీద. ప్రతిసారి బయట కేసులు పెడతానే ఉన్నారు. నా తండ్రి దీన్ని తట్టుకోలేక కరెంటు వైర్ పట్టుకొని షాక్ కొట్టి చనిపోయాడు. మరి ఈరోజు పార్టీలోకి వచ్చి మాలాంటి వాళ్ళని ఏం చేస్తారని చెప్పి మేము
నారా చంద్రబాబు నాయుడు అడగడం జరుగుతుంది. అయ్యా, ఇన్నాళ్ళు రోడ్డును పట్టుకొని 5 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసాం, మేము అక్కడ ఇక్కడ పని చేసుకొని బతికాము, మళ్ళీ రోజు తెలుగుదేశం చంటి గారు మాకు భవిష్యత్తు చూపిస్తున్నారు, అలాంటి నాయకుడిని వదులుకోమంటారా, మీరు పంపించే నాయకుడికి మీరు సేవ చేయమంటారని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు మాకు పదవులు ఇచ్చారు. మేము తెలుగుదేశంగా 82లోంచి పార్టీలో ఎనలేని సేవలు చేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నాం. మరి ఈ రోజున వైకాపా పార్టీ గెలిచి జగన్ గారు ఇక్కడ ఆళ్ళ నాని గారు కూడా కచ్చి సాధింపులు తెలుగుదేశం అన్నవాడు ఎవరు కార్యకర్త అన్నది ఉండకూడదు, శూన్యం అయిపోవాలి అని ఒక సిద్ధాంతంగా పెట్టుకొని హౌస్ అరెస్టులు, ఎవరు ధర్నాలకు వెళ్తే అరెస్టులు, ఇంట్లో భయపడిపోయినా మేము తెగించి పోరాటానికి మేము 5 సంవత్సరాలు కూడా తెగించి మేము ముందుకు వచ్చి పార్టీని మేము గెలిపించుకున్నాం. మరి ఏ రకంగా 63,000 మెజారిటీ ప్రజలు మీ పరిపాలనలో భయపడిపోయి ఆందోళన అయిపోయి పేదవాడు అనేది టాపీ పని వాళ్ళు కూలు నాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా నీ పరిపాలనలో పేదవాడు ఎవరైనా శుభ్రంగా తిన్నాడా, హాయిగా ఉన్నాడా? అందువల్ల ఇతని గడ్డి దింపేయాలి, జగన్ గారు ఓడిపోవాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా విరక్తి కలిగి ఇంత మెజారిటీ ఏలూరు నియోజకవర్గానికి మరి ఇలాగ ఇచ్చినప్పుడు ఏ రకంగా మా పార్టీలోకి వస్తున్నారు మీరు? మీ మీద విరక్తి కలిగే కదా ప్రజలు, మీరు అనేది అవమానం అనేది లేదు. మేము చేసే పరిపాలన తప్పుడు పరిపాలన, ఈ యొక్క గతంలో చేసిన పరిపాలన కనుక ప్రజల్లోకి వెళ్ళి ఇలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, ఇలా పవన్ కళ్యాణ్ గారు కూటమిగా మన ప్రజలకు అందరూ కూడా అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన బుజ్జి గారు ఆయనలో అక్కడ ఆధ్వర్యంలో ఆయన అక్క అడుగుజాలలో ఆయన చేయగలరని మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి బాబు మళ్ళీ నాని వస్తున్నారంట అని అడుగుతున్నారు. ఏ రకంగా మమ్మల్ని నమ్ముతారండి? మీరు ఏ రకంగా తీసుకుంటారండి? వారు చేసే దుర్మార్గం తీసుకొని మీ ప్రజల్లో చెప్పాం, ప్రజల్లో చెప్తుంటే మళ్ళీ ఏ రకంగా తీసుకుంటున్నారే మీ పెద్ద నాయకులు? మీరు ఏలూరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? పార్టీలు ఎన్నాళ్ళు పెట్టుండే సీనియర్లను పోతే చెప్తారు, మమ్మల్ని మాయ చేసి మీరు కుమ్మక్కు అవుతారా? మీ విరోధం పడిపోయి మీకు ఓట్లు వేయాలా? ఎంతవరకు నమ్మాలి మమ్మల్ని నాయకుల్ని? ఏ రకంగా తీసుకుంటున్నారు? ప్రజలు లేరా, కార్యకర్తలు లేరా? మీ అందరూ కూర్చోబెట్టి మీ అభిప్రాయం తీసుకోండి, సమావేశం పెట్టండి, పెట్టి ఏంటి ఇలా వస్తాను ఏలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు తీసుకుంటావా వద్దా? ఇక్కడ ఎమ్మెల్యే గారిని, ఇక్కడ పెద్దలు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, మీ ప్రాణాలు తెగించి బూతుల దగ్గర ఉంటామో సత్తావో తెగించి ఉన్నాం. మా భార్య మా తల్లులు కూడా బాబు నువ్వు వెళ్తున్నావు వస్తావో రావో ఇంటికి వచ్చిన గొడవలు వద్దు, ఈ అన్ని కాలాలు మారిపోయి పూర్వపోతే కాదు, ఎవరు లేరు వద్దనే సరే మీరు తెగించి పోరాటానికి వచ్చాం, తెగించాం. మమ్మల్ని అన్యాయం చేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని కొట్లు కొట్టేశారు. అది కొట్లు కొట్టేసి మేము ఆక్రమించుకోరా, అది కార్పొరేషన్ ద్వారా కట్టించి ఇచ్చారు వాళ్ళు కూడా అద్దె 1100 రూపాయలు ఒక్కొక్క కొట్టుకి. వాళ్ళ ఆస్తి ప్రభుత్వందండి, ప్రజాస్వామ్య ప్రజలది ఆస్తి, నాది కాదు. ఎందుకు కొట్టావు? దేనికి కొట్టావు? నీకు ఖచ్చితంగా ఇప్పుడు ఉండాలి, తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు, బయటికి వెళ్ళిపోమాను. ప్రజల ఆస్తి నువ్వు కొడతావా? నీకు ఎవరిచ్చారు హక్కు? నువ్వెవరే? ప్రజాస్వామ్యం ఇది, నువ్వు కొడతావా? నీకు ఎంతవరకు ఉంది? నువ్వేం చేయగలవు? ప్రజలు ఎప్పుడు అంగీకరించడం చూసి 5 సంవత్సరాలు చూశారు. నువ్వు చేసే అన్యాయం పోరాలని చూసి కూడా మాకు తెలుగుదేశం పార్టీకి స్వాగతించి అజేక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. కావున మీరు ఖచ్చితంగా సాధించిన అతను మీరు ఏ రకంగా తీసుకుంటున్నారో దయచేసి ఆలోచించండి. మీరు ఆలోచించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా వెళ్తారు కదా, మాకు అందరూ పూర్తి బాగుంటుంది మా కార్యకర్తలు అనుకున్నాం. మా కార్యకర్తలు అన్యాయం చేసేట్టే మీరు ఎవరు తీసుకుంటున్నారు? నానిని తీసుకుంటున్నారు, ఆళ్ళ నాని గారిని. మరి ఏలూరులోనే ఇంతమందిని ఆందోళన చూపించిన అతను మరి మీరు ఏ రకంగా తీసుకుంటున్నారండి? మా ప్రతి ఇంటికి పంపించి అవసరాలు అరెస్టులు చేయించారు, ఇంట్లో భయపడిపోతున్నారు. మేము ఆ రకంగా తెగించి వచ్చాం, మీరు రోజు ఆయన తీసుకొస్తే మాకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. మరి 82లో మీ పార్టీలో ఎవరైనా సేవలు చేశాం, మరి కార్యకర్తలు సీనియర్లు అంటున్నారు, మీరు మమ్మల్ని ఏ వరకు చేస్తారండి? మమ్మల్ని సంప్రదించుకొని మీరు తీసుకున్నారు, ఏ రకంగా తీసుకుంటారు? మేము కష్టపడితే మేము తెగించి ఓట్లు ప్రజల దగ్గరికి లేపిస్తేనే మీరు నాయకులు కానీ ఇక్కడ నాయకులు కానీ అవుతారు. ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్త ఎన్ను మొక్క అంటున్నారు. ఎన్టీ రామారావు గారు అన్నారు, మరి ఈ రోజు కూడా మీరు వెనకాల మొన్న అన్నారు సీనియర్ కార్యకర్తలని. మీరు ఏం చేస్తారు చేయాలని దయచేసి నా అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నేను విన్నపం చేసుకుంటున్నానండి. నా పేరు ఆలూరి రవికుమార్, 16వ డివిజన్
ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాడిని. 2014లో నేను టౌన్ బడేటి బుజ్జి గారు ఎస్సీసీఎల్ టౌన్ సెక్రటరీగా నియమించారు. ఆయనతో పాటు ప్రయాణం చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామని, నీకు ఇల్లు కూడా లేదురా అని చెప్పి 15వ డివిజన్లో నాకు ఒక 60 గజాల స్థలం ఇచ్చారండి. ఆ స్థలం ఇచ్చి నేను కట్టుకుని ఏదో కష్టజీతం అలా తీసుకుని కట్టుకుని ఉంటే 2019లో ఆళ్ళ నాని గారు ఎక్కిన వెంటనే మరో క్షణం ఆలోచించకుండా తెలుగుదేశం కార్యకర్తల మీద మొట్టమొదటిసారిగా నా ఇల్లే కూల్చేశారండి. పేదవాళ్ళు అక్కడ 10 మంది ఇల్లు నిర్దాక్షిణంగా అయ్యా అని అడిగినప్పుడు మీరు అసలు మాట కూడా అనుకోకుండా నిర్దాక్షిణంగా కూల్చేశారండి. ఆయన ఏ విధంగా మీరు పార్టీలోకి తీసుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలని, ఎంతమంది బాధితులు ఉన్నారో మీకు తెలియజేసుకుంటున్నామండి. ఇంత పేదల ఇల్లు కూల్చేసి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఉప ముఖ్యమంత్రిగా మీరు పదవులు చేసిన ప్రజానాయకుడికని చెప్పుకొని ప్రజల ఇల్లు కూల్చేసి ప్రజాశాంక్షలు చెప్పకుండా మీరు కూలగొట్టుకొని వైజాగ్లో మీరు విల్లాస్ కట్టుకోలేదండి. మీ ఇల్లు కూల్చలేదా? మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారండి శ్రీరామ్ నగర్లో 9వ రోడ్లో మీరు రోడ్డు మీద ఆక్రమించుకుని కట్టుకున్నారు. ప్రజానాయకుడు అయ్యండి ఒక ఇల్లు కట్టేసి మా అందరికి ఏ సమాధానం చెప్పి పార్టీలోకి వస్తున్నారండి. ఇదిగోండి నిర్దాక్షిణ్యంగా మొత్తం ఇదిగోండి టౌన్ ప్లానింగ్ వాళ్ళందరినీ పంపించి నిర్దాక్షిణ్యంగా కొట్టేశారండి. ఆయన ఈ విధంగా పార్టీలో తీసుకొచ్చి మా అందరి మీద తీసుకొని మా మీద కక్షపూర్వకంగా తీసుకొని మా మీద ఇప్పుడు అధికారంగా ఉంటారండి. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ప్రజానాయకులు అంటే బడేటి అంటే భరోసా. ఆయన ఏమని మాట ఇచ్చారండి, నేనున్నాను అన్నాను. ఆయన వెనకాల ఇలాగే నడిచారు, ప్రజలందరూ నడిచి 63,000 మెజార్టీ ఇచ్చారు. ఆయన అంటే తిరస్కరించి ప్రజల నాయకులు అంటే బడేటి ఫ్యామిలీ అని మేము నిజంగా చెప్తున్నామండి. ఆయన వెనకాల ప్రజలు ఉన్నారండి. ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి కానీ ప్రజలంటే పట్టించుకున్న నాయకుడు ఎందుకంటే ప్రజల ఇల్లు కూల్చడం ఏంటంటే ప్రజానాయకుడు ప్రజలు ఎందుకంటే రాజకీయ అంటే వ్యాపారాలు చేయాలి. అంతేగాని ఇల్లు కూల్చేసేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేసి మీరు ఏం సాధించింది వాళ్ళు వచ్చి మళ్ళీ రాజకీయం చేస్తారండి. మీరు అదొకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచించుకొని ఆయన పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారో మా అందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు చేయాలనుకుంటూ మీకు నమస్కారం చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అలనాడు నందమూరి తారక రామారావు హైదరాబాద్లో పార్టీ జెండా ఎగరవేసిన నాంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తనే. ఇవాళ నగరం అంతా ఒకటే చర్చ జరుగుతుంది, ఆళ్ళనాని గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తారంట. ఎవరు రమ్మన్నారు? ఎవరో రమ్మల్లా ఆయనకి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏలూరు నగరాభివృద్ధికి ఆయన ఏమైనా సహకరించాడా? ఒక్క సెకండ్ ఆలోచించండి ఎవరైనా సరే. ఏలూరులో 1 టౌన్లో ప్రధాన సమస్య హిందూ శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికని అభివృద్ధి చేయాలని చెప్పి బడేటి బుజ్జి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రణాళికలు వేస్తే అవన్నీ తొంగలో తొక్కి పక్కకు పడేసి ఇంకా దరిద్రం చేశాడు ఆ హిందూ శ్మశాన వాటికని. మరి అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి స్థానం లేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించాక అన్న ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం కానీ పెన్షన్ కానీ స్టార్ట్ చేశారు. మరి ఆళ్ళనాని గారు ఎన్నో సమస్యలు ఏలూరులో పరిష్కరించలేకుండా ఉన్నాయి. ఆయన హయాంలో జూట్ మిల్ క్లోజ్ చేశారు. జూట్ మిల్ క్లోజ్ చేయడం వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయి రోడ్డు మీదకి వచ్చారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతుంటే మాలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో వాస్తవాలు పెడుతుంటే మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాలు ఉన్నాయి. మా అధినాయకుడు ధర్నాలు కానీ పిలుపులు కానీ ఇస్తే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాలు ఉన్నాయి. పొద్దున్న తీసుకెళ్లి సాయంకాలం వరకు మమ్మల్ని అలా కూర్చోబెట్టేసి ఎన్నో రకాల ఇబ్బందులు మా కార్యకర్తల్ని మాలాంటి తెలుగుదేశం పార్టీకి అందరినీ ఇబ్బంది పెట్టారు. ఆయన జనాభాని ఓటర్స్ని ఇబ్బంది పెడతమే కాకుండా కార్యకర్తలు మరీ దారుణమైన హింస చేశారు. మరి అలాంటి వ్యక్తి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి ఏం సాధిస్తారు? ఆయనకి ఆ పార్టీలో మనుగడ లేదు కాబట్టి నువ్వు కూర్చో. నువ్వే చెప్పావు రాజకీయ సన్యాసం, నేను అస్త్ర సన్యాసం చేశానని. మళ్ళీ నిన్న అస్త్రాలు ఎవరు పట్టుకోమన్నారు? ఎవరన్నా నగర ప్రజలు కోరారా? నిన్న నగర ప్రజలు అందరూ కలిసి 62,000 ఓట్ల మెజార్టీతో నువ్వు మాకు వద్దని చెప్పారు. 1,12,000 ఓట్లు చంటి గారికి వేసి, అంటే దగ్గర 1/3 మెజార్టీ, నీ సేవలు మాకు ఇంకా అక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చో, నీకు ఇంటికే పరిమితం. ఎప్పుడైనా సరే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నీ గుమ్మం తొక్కారా? తొక్కలా. కానీ నీ పార్టీ కార్యకర్తలు వస్తే నువ్వు ఎన్నింటికి కలిసావయ్యా? ఇవాళ ఆళ్ళనాని గారు రాత్రి 10కి 11 గంటలకు పగలెళ్తే కూడా లేరు, వస్తారు అన్నారు. మరి ఇవాళ ఏలూరు నగర ప్రజలు 6 గంటలకు వెళ్తే ఎమ్మెల్యే రాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధంగా ఏ రోజున ఒక్క క్షణం నీ రాజకీయ జీవితంలో చేయగలిగావా? ఆలోచించుకో. నువ్వు ఇక్కడికి వచ్చి సాధించేది ఏమీ లేదు, నీ వల్ల ఏలూరు ప్రజలకు ఉపయోగం లేదని తెలిసి 1/3 మెజార్టీతో ఓడించారు నిన్ను. ప్రజలు వద్దనుకున్నారు. వద్దనుకున్న చోట వచ్చి నువ్వు సాధించేది ఏముంటది?
నువ్వు వస్త్ర సన్యాసం చేసావు, అదే నీ కరెక్ట్, దాన్నే ఫాలో అవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.